తయారు చేసిన రకరకాల పిండి వంటలు, పాయసం, పానకం, శుద్ధమైన నీటిలో బెల్లం, చక్కగా ఏలక్కాయ, అలాగే మిరియాల పొడి కలిపిన ఆ పానకము, వడపప్పు, మనం తయారు చేసిన 9 రకాల నైవేద్యాలు కూడా దేవికి చక్కగా నైవేద్యం మనం చూపించాలి అన్నమాట. ఇప్పుడు మనం ఆ మహా నైవేద్యం దేవికి ఎలా సమర్పించాలి అంటే, మనం ఉద్దరినితో కానీ పువ్వుతో కానీ కాస్త నీరు అలా అక్కడున్న మన నైవేద్యం ఏవైతే తయారు చేసిన పిండి వంటలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఓం భూర్భువ స్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని ఒక 3 సార్లు చుట్టూ కూడా అలా వాటి మీద జల్లి, అప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః మహా నైవేద్యం సమర్పయామి అని అంటూ 6 సార్లు అక్కడ అమ్మవారికి చక్కగా ఈ నైవేద్యాలు మీరు ఏవైతే తయారు చేశారో చక్కగా వాటి పేర్లు చెబుతూ అమ్మవారికి మహా నైవేద్యం చూపించి, అప్పుడు నైవేద్యం సమర్పయామి అని అక్కడ ఒక పళ్ళెల్లో నీరు వదలాలన్నమాట. అంటే నీళ్లు చక్కగా వేయాలి అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, నైవేద్యానంతరం హస్తో ప్రక్షాళ్యామి, పాదో ప్రక్షాళ్యామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అక్కడ మరి కాస్త 2 చుక్కలు ఉద్దరణితో నీరు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ పక్కనున్న ఒక పళ్ళెంలో వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత పాదో ప్రక్షాళ్యామి అని మరోసారి నీరు ఒక 2 అంటే ఒక చిన్న ఉద్దరణితో మరొకసారి తీసుకొని వేసి పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మరొకసారి కూడా మనం అక్కడ నీరు వదలాలి. పానీయం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పానీయం సమర్పయామి అని కూడా చెప్పి అక్కడ మరి కాస్త నీరు వేయవలేను. ఇప్పుడు తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః తాంబూలం సమర్పయామి అని